తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే దేవుడి చేతిలో చిక్కవలసిందే. నువ్వు ఏ తప్పు చేసినా ఎవరికైనా, ఒకవేళ కొంతమంది ఏం చేస్తారంటే అప్పు తీసుకుంటారు కానీ అప్పు వాళ్ళకి ఇవ్వరు, లేకపోతే అన్యాయంగా వారి దగ్గర ఏవో తీసుకొస్తారు తిరిగి ఇవ్వరు. స్థలాల గురించి పోట్లాట్లు, పొలాల గురించి పోట్లాట్లు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తల్లిదండ్రులు, అదే తల్లి కొడుకుల పక్షానే ఉంటుంది, లేకపోతే కూతుర్ల పక్షానే ఉంటుంది. ఎన్నో అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్ని అన్యాయాలు జరిగినా, ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా మనము న్యాయంగా వెళ్తే మాత్రం దేవుడు మన పక్షాన ఉండి మనకు న్యాయము జరిగిస్తాడు. ఈయన ఇక్కడ ఏం చేశాడు? నాబోతుని చంపించాడు, అన్నీ అయిపోయింది. మళ్ళీ దైవజనుడు వచ్చి హెచ్చరిస్తుంటే ఏమంటున్నాడంటే, నా పగవాడా నీ చేతికి నేను చిక్కానా అంటున్నాడు. పగవాడా అని ఎందుకు అన్నాడంటే, బయలు ప్రవక్తని 450 మందిని, దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ కూడా, ఏలియా ఒక్కడే ఉన్నాడు, ఏలియా ఒక్కడే నిలబడ్డాడు దేవుని పక్షాన. 450 మంది మిగిలిన వాళ్ళు నిలబడినప్పుడు 400 మంది వారు దేవుణ్ణి ప్రార్థిస్తే వాళ్ళు రాలేదు, కానీ ఏలియా మాత్రం తన దేవుణ్ణి ప్రార్థించగా అగ్ని ఆకాశము నుంచి కురిసింది. ఒక్కడు చాలు. బలమైన విశ్వాసి ఒక్కడు ఉన్నా, దేవుణ్ణి ప్రార్థించినా, నువ్వు ఎన్ని సమస్యలతో ఉన్నా, ఎన్ని బాధలతో నువ్వు ఉన్నా, నువ్వు నిజముగా మోకాళ్ళ ముందుండి మీదుండి నువ్వు ప్రార్థిస్తే గనక విజయము ఎవరితో అవుతుందంటే నీదే అవుతుంది.